నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో తొలి పత్తి కొనుగోలు కేంద్రాన్ని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ శివార్లోని గోమాత పత్తి మిల్లులో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమావతి పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా పత్తి తేమ శాతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రైతులు దళాలను ఆశ్రయించకుండా ప్రభుత్వ మద్దతు ధర పొందాలని కోరారు. తెలంగాణలో మొదటి పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఈ రోజు ప్రారంభించుకున్నామని మంత్రి ప్రకటించారు. పత్తికి 8,100 రూపాయల మద్దతు ధర ఉంది. ఈసారి భారీ వర్షాలు పడడం వల్ల తేమ కారణంగా దిగుబడి కొంత తక్కువగా ఉందని తెలిపారు. కాటన్ కార్పొరేషన్ 12 రాష్ట్రాల్లో టపాస్ కిసాన్ మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్లో కొనుగోలు జరుపుతుందని తెలిపారు. ఈ యాప్ ద్వారా ఏ చిన్నింగ్ మిల్లు ఉంటే అక్కడ పత్తి కొనుగోలు కేంద్రాన్ని సూచిస్తుందని, రైతులకు తేదీ స్లాట్ ఇస్తుందని వివరించారు. రైతులు ఈ టపాస్ కిసాన్ యాప్తో రాజమార్గం ద్వారా పత్తిని అమ్ముకోవచ్చని సూచించారు. आपका माइचर मीटर जयपुर कितना आया तो कितना कैसा इसका क्या है कितना आना एक्चुअली क्या है नहीं रेट तो 800 ठीक है లోపల ఉన్నాయి వీళ్ళు సార్ వరి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఆదేశించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ శివార్లోని గోమాత పత్తి మిల్లులో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హైమావతి అధికారులతో కలిసి మంత్రి ప్రారంభించారు. రైతులు తీసుకొచ్చిన పత్తిలో తేమ శాతాన్ని పరిశీలించారు. అనంతరం హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా టపాస్ కిసాన్ మొబైల్ యాప్ ఆన్లైన్ ఓటీపీ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాన్ని సూచిస్తుందని, రైతులు ఆ కేంద్రానికి వెళ్లి పత్తిని మద్దతు ధరకు అమ్ముకోవచ్చన్నారు. తెలంగాణలో మొదటి పత్తి కొనుగోలు కేంద్రాన్ని హుస్నాబాద్ లో ప్రారంభించుకున్నామన్నారు. పత్తికి 8,100 రూపాయల మద్దతు ధర ఉందని, ఈసారి భారీ వర్షాలు పడడం వల్ల కొంత తక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నారు. టపాస్ కిసాన్ యాప్ తో రాజమార్గం ద్వారా పత్తిని అమ్ముకోవచ్చన్నారు. ఈరోజు కాటన్ కార్పొరేషన్ 12 రాష్ట్రాల్లో మొబైల్ యాప్ ద్వారా కిసాన్ కపాస్ కిసాన్ కింద ఆన్లైన్ బుకింగ్ చేసుకొని ఆ ఆన్లైన్ ఓటీపీ తోటి ఏ జిన్నీ మిల్లుకి వస్తే ఆ జిన్నీ మిల్లుకి పోయి పత్తి అమ్ముకునే సౌకర్యాన్ని కలుగజేస్తూ ఉంది. ఇది మొదటి దశలో 12 రాష్ట్రాల్లో ప్రారంభమవుతూ ఉంది. ఈరోజు తెలంగాణలో మొట్టమొదటి మిల్లుగా ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈరోజు ఈ యొక్క కపాస్ కిసాన్ పథకాన్ని నిన్ననే మొబైల్ యాప్ ద్వారా రైతు యొక్క లోడ్ చేసి ఈరోజు అతని ఓటీపీ ద్వారా మొట్టమొదటి కొనుగోలు చేయడం జరుగుతుంది. 8,100 ఎంఎస్పీ రేటు ఉంది. కొంత వర్షాల వల్ల దిగుబడి తక్కువ వచ్చినా రైతులకు దాదాపు 29 ట్యాబ్లెట్లు ఉండాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ పత్తి కొనుగోళ్ల ద్వారా రైతాంగం ఎక్కడ కూడా మధ్య దళారికి అమ్ముకోకుండా నేరుగా కపాస్ కిసాన్ యాప్ ద్వారా సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బేరంగూడలో ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో కూడా ఇవాళ మొదటి రోజు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున దేవాలయానికి తరలివచ్చి భగవంతుడికి అభిషేకాలు, హారతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు మధుపతి మాట్లాడుతూ ఈ దేవాలయం 6వ శతాబ్దానికి చెందిందని, భృగు మహర్షి ఇక్కడ తపస్సు చేశారని పురాణాల్లో ప్రస్తావన ఉంది. ఇక్కడ నుండి శ్రీశైలం వరకు సొరంగ మార్గం ఉందని చెప్తారన్నారు. కార్తీక మాసం 4 రోజుల పాటు ప్రతిరోజు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. భక్తులు విరివిగా పాల్గొని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆశీర్వాదం పొందాలని కమిటీ సభ్యులు ఆకాంక్షించారు.
శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్ట మరి అమీన్పూర్ మున్సిపాలిటీలో మరి యొక్క భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఈ కార్తీక మాసం ఈ మాసం మొత్తానికి సంబంధించిన పూజల కార్యక్రమము మరి ఈ రోజుతోటి మొదలవడం జరిగింది. మరి ప్రతిరోజు అభిషేకము 4:30 అభిషేకం స్టార్ట్ అవుతుంది. మరి ఒక 4:30 ఉదయం పూట మరి కార్తీక మాసం రోజు అభిషేకాలు మొదలవుతాయి. ప్రతి రోజు మాత్రము 6 o'clock 6 గంటలకు అభిషేకాలు ఉంటాయి. కానీ ఈ కార్తీక మాసం మాత్రము 4:30 ఫస్ట్ పూజ అభిషేకం స్టార్ట్ అవుతుంది. కావున భక్తులందరూ 4:30 నుంచే ఈ కార్తీక మాస అభిషేకాలు మొదలవుతాయని తెలియజేస్తున్నాము. అలాగే మరి యొక్క నెల రోజులు మరి రోజు ఇక్కడ రుద్రాభిషేకం కూడా జరగబడుతుంది. ఈ యొక్క ఏకవార రుద్రాభిషేకము మరి ఇక్కడ బయట మండపంలో ఈ రుద్రాభిషేకంకి 250 రూపాయలు టికెట్ పెట్టడం జరిగింది. లోపల అభిషేకం జరగడంతో పాటు ఇక్కడ కూడా రుద్రాభిషేకం కూడా మండపం. మెదక్ మండల పరిధిలోని పేరూరు గ్రామానికి చెందిన చింతకింది అంజమ్మ మృతి చెందగా ఆమె అంత్యక్రియలు నిన్న గ్రామ శివార్లో మంజీరా నది ఒడ్డున వైకుంఠధామంలో నిర్వహించారు. అనంతరం కులస్తులందరూ కలిసి మంజీరా నదిలో స్నానానికి వెళ్లగా చింతకింది శ్రీకృష్ణ కాలు జారి నీటిలో మునిగిపోయాడు. అతన్ని కాపాడడానికి చింతకింది బీరయ్య మంజీరా నదిలో దిగాడు. అతను కూడా నీటిలో మునిగి ఇద్దరు కల్లంతై మృతి చెందారు. ఈ విషయం నాయకుల ద్వారా తెలుసుకున్న మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే ఎం పద్మాదేవేందర్ రెడ్డి ఇవాళ మెదక్ జిల్లా ఆసుపత్రికి చేరుకుని మార్చిలో ఉన్న మృతదేహాలను పరిశీలించారు. అనంతరం ఇరు కుటుంబ సభ్యులను పరామర్శించి వాటిని ఓదార్చి మనోధైర్యం తెలిపారు. 2 కుటుంబాలకు 5,000 చొప్పున 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. అంత్యక్రియలకు హాజరై స్నానాలు చేస్తుండగా ఈ సంఘటన జరగడం చాలా బాధాకరమన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా కోహెడ పోలీస్ స్టేషన్లో ఈ రోజు ఓపెన్ హౌస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోహెడ హైస్కూల్ చెందిన సుమారు 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కోహెడ ఎస్ఐ పి అభిలాష్ విద్యార్థులకు పోలీస్ వ్యవస్థ విధులతో పాటు పలు కీలక అంశాలపై అవగాహన కల్పించారు. పోలీస్ స్టేషన్ ఫంక్షన్, చట్టాలు అమలుపరుస్తున్న తీరు, కేసుల నమోదు, నేరస్తులను పట్టుకోవడం వంటి ప్రక్రియలను వివరించారు. ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణకు పోలీసులు తీసుకుంటున్న చర్యల గురించి తెలిపారు. మహిళలు, పిల్లల రక్షణ కోసం ఉన్న చట్టాల గురించి వివరించారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల గురించి, వాటి వల్ల కలిగే నష్టాల గురించి, పెరుగుతున్న సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించారు. పోలీస్ స్టేషన్లో ఉన్న వివిధ గదులు, సీసీ కెమెరాల ఫంక్షన్, డైల్ వంచిరుచిరు ప్రాముఖ్యత, బ్లూకోర్స్, పెట్రోకార్ వంటి అంశాల గురించి తెలిపారు. పోలీసులు విధుల్లో ఉపయోగిస్తున్న నూతన టెక్నాలజీ గురించి కూడా ఎస్ఐ విద్యార్థులకు వివరించారు. ముఖ్యంగా సీఈఆర్, ఫోన్ల రికవరీ మరియు కమ్యూనికేషన్, విహెచ్ఎఫ్ సెట్ వినియోగం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఓకే, మా వాయిస్ క్లియర్ ఉందా? స్పష్టంగా వినబడుతుందా? క్లియర్ 2 3 4 5 6 క్లియర్ మళ్ళీ ఒత్తు క్లియర్. ఓకే, అది కాదు ఇప్పుడు లోపల ఇది సీట్ ఇవ్వాలని చెప్పినాం, ఎస్ఐ కదా చెప్పినామా? ఆ సీట్ ఇవ్వాలని చెప్పినాం, అక్కడ రిక్ ఇవ్వాలని చెప్పినాం, ఏఎస్ఐ కదా చెప్పినాం. మరి ఆ సీట్ మాట్లాడిరా? ఒక రిసెప్షన్ కౌంటర్ స్టేషన్ ఇచ్చేదని చెప్పినావా? ఇంకేం చెప్పినాం? చూసిరా ఎక్కడ ఏ వస్తువులు ఉన్నాయి, ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ ప్రాపర్ గా పనిచేయడం అన్నట్టు. అంతే కదా, నేను ఇక్కడ కూర్చుంటే అక్కడ వాడుకుంటాడు, మా స్టేషన్ కూడా వాడుకుంటాడు కదా. అట్లా పని అనేది పర్ఫెక్ట్ గా జరగాలి, ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది కావద్దు. జనాలు కూడా వచ్చిన వాళ్ళు ఇక్కడ ఏం చేస్తారు, పోలీస్ స్టేషన్ లో అన్ని రకాల క్రైమ్స్ అయితే వాడే కింద పడతాడు, పోలీసులు కొట్టిడు అంటాడు.
అంతేనా కదా? ఇప్పుడు ఆ వీడియో ఉందనుకో తెలిసిపోతుంది కదా, అట్లా అదే విషయం అన్నమాట. ఓకేనా? మంచిగా బండి నడపదు, మీరు 8 ఇయర్స్ దాటిన తర్వాత చదువుకోవాలి, సంబంధం చెప్పేదా? ఓకేనా? కానీ లేకుండా ఫాదర్లు చెప్పకుండా వాళ్ళకి చెప్పకుండా మీరు బండి నడుపుకొని వస్తే మీ దగ్గర ఎలాంటి డ్రైవింగ్ లైసెన్స్ లేదు, ప్లస్ ఆ డ్రైవింగ్ లైసెన్స్ మీరు అర్హులు కాదు అని చెప్పేసి మైనర్ డ్రైవింగ్ కింద ఇవన్నీ తీసుకొని వచ్చేది. అర్థమైందా? అప్పుడు తీసుకొస్తే దూరం పెట్టుకోవాలి. ఈ రోజు నిజాంపేట మండలంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకుడు లీలా గ్రూప్ చైర్మన్ మీనాక్షి, డాక్టర్ మోహన్ నాయక్ ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు డాక్టర్ మోహన్ నాయక్ కి ఘనంగా స్వాగతం పలికారు. ఆయన చేసిన సేవకు గుర్తుగా నాయకులు మోహన్ నాయకులు శాలువాతో సన్మానించారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు కలిసి ర్యాలీగా ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించే ప్రదేశానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మోహన్ నాయక్ నిర్వహించిన ఉచిత హెల్త్ క్యాంపును స్థానికులు అభినందించారు. పెండింగ్ లో ఉన్న చిన్న కాంట్రాక్టర్ బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆర్ఎండ్బీ కార్యాలయం ముందు కాంట్రాక్టర్లు నిరసన దిగారు. ఏళ్ల తరబడి బిల్లులు చెల్లించకపోవడంతో తమ జీవితాలు అగమ్యగోచరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినట్టు నుంచి బిల్లులు చెల్లించలేదని మండిపడ్డారు. ఆర్ఎండ్బీ ప్రధాన కార్యాలయం ముందు తెలంగాణ సివిల్ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ బైఠాయించి బిల్లులు చెల్లించాలంటూ నినాదాలు చేశారు. తమ భార్య లాభాలను తాకట్టు పెట్టి పనులు చేసినా ప్రభుత్వానికి కనికరం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినట్టు నుంచి బిల్లులు చెల్లించాలని మొరపెట్టుకుంటున్నా ప్రయోజనం లేకుండా పోతుందని మండిపడ్డారు. చిన్న కాంట్రాక్టర్ల దుస్థితిని గుర్తించి తక్షణమే బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. చేసిన బిల్లులను ఆర్ఎండ్బీ డిపార్ట్మెంట్ లో మెయింటెనెన్స్ చేసిన బిల్లులను ఆర్ఎండ్బీ డిపార్ట్మెంట్ లో మెయింటెనెన్స్ చేసిన బిల్లులను చిన్న కాంట్రాక్టర్ల బిల్లులను చెల్లించాలి 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 చెల్లించాలి. మంత్రి గారు రావాలి, రావాలి, ఆర్మీ మంత్రి రావాలి, 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 ఆర్మీ చెల్లించాలి, చెల్లించాలి. వెల్ఫేర్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ దర్శన శంకరయ్య నా పేరు. మేము మొత్తం తెలంగాణ స్టేట్ వైజ్ గా చిన్న కాంట్రాక్టర్లము, ప్యాచ్ వర్కులు మెయింటెనెన్స్ చేసేటువంటి కాంట్రాక్టర్ గుత్తదారులము గత 3 సంవత్సరాల నుంచి, అంటే పోయిన గవర్నమెంట్ లో 1 సంవత్సరం, ఈ కొత్త గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ 2 సంవత్సరాల నుంచి మాకు బిల్లులు 1 రూపాయి కూడా రావడం లేదు. మరి దానికి నిరసనగా ఈరోజు ఈ ఈఎర్సీ ఆఫీసు ముట్టడి కార్యక్రమం పెట్టుకున్నాం. మరి ఇక్కడైనా గవర్నమెంట్ మా మీద దయతలచి దిగివచ్చి మాకు ఈ బిల్లులు చెల్లించినట్టయితే ఇక మీరు మున్ముందు పిలిచేటువంటి టెండర్లో మేము పాల్గొని మీ యొక్క డెవలప్మెంట్లో మేము భాగస్వాములు అవుతామని చెప్పి తెలియజేస్తున్నాము.
మరి ఇప్పుడు ఎక్కడ చూసినా రోడ్లన్నీ గుంతలమయంగా మారినాయి. టెండర్లు వేయడానికి చిన్న కాంట్రాక్టర్లు జగిత్యాల జిల్లా 3 సంవత్సరాల క్రితం జగిత్యాల జిల్లాలో చెడిపోయిన రోడ్లన్నీ R&B డిపార్ట్మెంట్ చెడిపోయిన రోడ్లన్నీ మరమ్మతులు చేయడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రభుత్వ పరంగా ఒక్క పైసా కూడా రాలేదు. దానికి మేము చాలా సార్లు మంత్రివర్యులకు మరియు ముఖ్యమంత్రి వర్యులకు కూడా బాబు అన్న లెటర్ తీసుకురావా అవి ఎంత రావాలి అయ్యా, నాకు మెయింటెనెన్స్ మాత్రం 32 లక్షల రూపాయలు రావాలి. ఇగో నా పెళ్ళం మీద పుస్తల్ తాడు కుదరబెట్టి అప్పు తెచ్చుకుంటే మొన్న దసరా పండగకు నా భార్య కనీసం ఇప్పుడైనా తెస్తావా అంటే తేలేని పరిస్థితులు ఉన్నా. అమరవీరుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి సూచన మేరకు పరిగి డీఎస్పీ శ్రీనివాస్ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ డీఎస్పీ శ్రీనివాస్, సిఐ శ్రీనివాసరెడ్డి, ఎస్ఐలు పాల్గొన్నారు. డివిజన్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్లో ఆయా మండలాల యువకులు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం చేసిన యువకులకు, కానిస్టేబుళ్లకు స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో పాటు జిల్లా ఎస్పీ జ్ఞాపికలు అందజేశారు. వీరమరణం పొందిన అమరవీరుల కానిస్టేబుళ్ల కోసం వారి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో గొడవపడి తండ్రిని కన్న కొడుకు హత్య చేశాడు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం అచ్చైపల్లి గ్రామానికి చెందిన నిజాముద్దీన్ తన కొడుకు షేక్ సాతక్ అతని స్నేహితుడు రాజుతో కలిసి ప్రజయ్ వాటర్ ప్లాంట్ వద్ద నిన్న రాత్రి మద్యం సేవించారు. మద్యం మత్తులో తండ్రి కొడుకు గొడవపడ్డారు. దీంతో కొడుకు షేక్ శతక బండరాయితో తండ్రిని దారుణంగా కొట్టి హత్య చేశాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కొడుకుతో పాటు స్నేహితుడు రాజును అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. హత్య గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈరోజు ఉదయం అప్రాక్సిమేట్లీ 8 o'clockకి ఒక కాల్ వచ్చింది. ఇక్కడ ఒక పర్సన్ పడి ఉన్నాడు, చనిపోయి ఉన్నాడు అని చెప్పేసి కాల్ వస్తే మా పోలీస్ వాళ్ళము ఇక్కడికి రావడం జరిగింది. ఇది మురార్పల్లికి సంబంధించిన ప్రజయ్ వాటర్ ఫ్రంట్ పక్కనున్న ప్లేసు. ఇక్కడ ఒక పర్సన్, మెయిల్ పర్సన్ అప్రాక్సిమేట్లీ ఒక 60 years దాకా ఉంటాయి, ఇతను చనిపోయి ఉన్నాడు అని చెప్పేసి ఇక్కడ వచ్చి చూస్తే డెడ్ బాడీ ఉంది. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ రామాయంపేట మండలంలోని వెల్మకాని గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో ఆయన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, ఇందిరమ ఇండ్ల నిర్మాణ పురోగతి మరియు ఫ్లాక్స్ కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు.
ఫ్యాక్స్ కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ ధాన్యం కొనుగోలు ప్రక్రియపై కీలక వివరాలు వెల్లడించారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా 498 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందులో దాదాపు 100 కేంద్రాల్లో ధాన్యం రావడం మొదలైందని తెలిపారు. కేంద్రాల దగ్గర రైతులు ధాన్యాన్ని ఆరబెడుతున్నారని, అందులో మాయిశ్చరైజ్డ్ ధాన్యానికి టోకెన్ అందిస్తున్నామని చెప్పారు. టోకెన్ అందించడంతో పాటు మిల్లులకు కూడా ట్యాగింగ్ ఇచ్చేస్తున్నామన్నారు. ధాన్యం సరఫరాకు వాహనాలన్నీ సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు బిల్లులు త్వరగా చెల్లించేందుకు కూడా ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. రామాయంపేట మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రవాణా అవుతుందని తెలిపారు. రైతులు దళాలను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్లలోని ధాన్యాన్ని విక్రయించాలని అని వెల్లడించారు. అందులో పోస్తే దాని మీద పోస్తే ఇంకా ఫుల్ క్లీన్ అయిపోతుంది కదా. ఇవన్నీ కూడా ఏముండదు. మాట్లాడరాదు. పెట్టాలంటే వాళ్ళు ఏం చెప్తారో లేదా పెట్టనియరని వీళ్ళు చెప్తుంటారు. లేదు సార్, అందుకే ఈసారి ఆడ నీట్ ఉంది. ఈ 1 వీక్లో మనము పెద్ద ఎత్తున అన్ని ఎక్కడెక్కడైతే మాయిశ్చర్ మనకి వచ్చేసిందో వాటన్నిటిని కూడా మనం మిల్లులకి తరలించడం కూడా జరుగుతుంది. బట్ వాతావరణం కొద్దిగా మనం లాస్ట్ 2 సీజన్స్లో చూస్తే కూడా అకాల వర్షాలు వస్తూ ఉన్నాయి కాబట్టి కూడా అన్ని ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఇన్ఛార్జెస్కి అందరు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అడిక్వేట్ నెంబర్ ఆఫ్ టార్పలిన్స్ అవన్నీ కూడా పెట్టుకోమని చెప్పడం జరిగింది. రైతులకు అందరు కూడా విజ్ఞప్తి ఏంటంటే, మనం ప్యాడీ ఎండబెట్టుకునేటప్పుడు, సో వరి ఎండబెట్టుకునేటప్పుడు లాస్ట్ టైం ఇది మనకి ఎక్స్పీరియన్స్ అయింది. ఎక్కడైతే మనం కొనుగోలు కేంద్రాలలో కానివ్వండి, వేరే ఇతర ప్లేస్లలో కానివ్వండి, ఎక్కడైతే మనకి ప్రజలకు అందరు కూడా నమస్కారం. మన మెదక్ జిల్లా వ్యాప్తం కూడా సుమారుగా 498 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లను కూడా మనం వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆల్మోస్ట్ అన్నిట్లలో కూడా మనము ప్రారంభించుకోవడం జరిగింది. సుమారుగా ఒక 100 కేంద్రాల వరకు కూడా మనకి ప్యాడీ ఆ కేంద్రానికి వచ్చి ఉన్నది. బట్ చాలామంది కూడా రైతులు ఏంటంటే ఇప్పుడిప్పుడే కోతలు అనేది కూడా స్టార్ట్ చేసినారు. సో వాళ్ళందరూ కూడా తెచ్చి ఏంటంటే ఆ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ల దగ్గర అది ఎండబెట్టుకుంటూ ఉన్నారు. సో ఎవరికైతే మాయిశ్చర్ ఆల్రెడీ మన రిక్వైర్డ్ క్వాంటిటీ వచ్చిందో, సో ఆ మాయిశ్చర్కి తగ్గట్టు కూడా వాళ్ళు. కొల్చార మండలం కిష్టాపూర్ గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో సదర్ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. దీపావళి పండుగను పురస్కరించుకుని గ్రామంలోని యాదవుల సదర్ ఉత్సవాలను చేశారు. సదర్ పండుగ యాదవుల ఐక్యత, గౌరవం, సంప్రదాయాలను ప్రతిబింబించేవి. ఈ పండుగ ఎద్దుల పట్ల యాదవుల భక్తి, గౌరవం కలిగి ఉండడం, గోవుల పట్ల ప్రేమ, శ్రద్ధ, కృతజ్ఞత చూపే విధంగా ఉంటాయి. ఎద్దులను రంగురంగుల పూలతో, రంగుపాట్ల గంటలు, అద్దాలు, పటాలతో అందంగా ముస్తాబు చేసి ఊరేగింపుగా సాంప్రదాయ గీతాలు, నృత్యాలు, ఉత్సాహభరిత వాతావరణంలో సర్దార్ వేడుకలు నిర్వహించారు. గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలు తిలకించారు. ఇవి టీజీ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.